నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. దాదాపుగా 3 ఒకటి విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటి ప్రాంగణాలను ప్రారంభించబోతున్నారు. అదే సందర్భంలో మంగళగిరి ఎయిమ్స్ని జాతికి అంకితం చేయబోతున్నారు. అది అత్యంత ముఖ్యమైనటువంటిది. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఎయిమ్స్ చక్కగా అద్భుతమైనటువంటి కార్పొరేట్ సేవలు తక్కువ రేటుకి అందిస్తోంది. కానీ సమస్య ఏంటంటే రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు అక్కడికి, వేగం లేదు. ముందు లాంగ్వేజ్ ప్రాబ్లం, డాక్టర్లకి తెలుగు భాష రావట్లేదు, తెలుగులోది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఎయిమ్స్లో. రెండవది వచ్చేటప్పటికి టెస్టులు చేయడానికి కూడా రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అక్కడ పొద్దున్నుంచి రాత్రి దాకా కూర్చుంటే కానీ పని జరగట్లేదు. అసలు కొన్ని టెస్టులు అయితే ఇవాళ వెళ్ళి చూపెట్టుకుంటే స్కానింగ్ లాంటిది 3-4 రోజుల తర్వాత చేసే పరిస్థితి. ఇంకోటి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్కి రోజుల తరబడి సాగిపోతుంది. ఏది ఆపరేషన్ లాంటివి చేయడానికి కూడా ఏంటంటే విపరీతంగా జనం వస్తున్నారు, మంచి ఎక్స్పర్ట్లు ఉన్నారు, ప్లస్ తక్కువ రేటుకే కాబట్టి అన్నట్టుండదు. కానీ సమస్య ఏంటంటే అంతమంది ఉన్న అసలు సమస్యల వాళ్ళకి తగినంతమంది స్టాఫ్ లేరు, నర్సింగ్ స్టాఫ్ లేరు, డాక్టర్లు లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఢిల్లీలో అయితే ఇంత దారుణం ఉండదు. అక్కడికి మరి వెళ్ళేవాళ్ళు తక్కువ తెలియదు, లేకపోతే దానికి తగ్గ స్టాఫ్ ఉన్నారో తెలియదు. ఇక్కడ మాత్రం స్టాఫ్ లేరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎయిమ్స్ గురించి గొప్పగా చెప్తున్నారు. ఎస్, అది గొప్పదే. కానీ అందరికీ అందుబాటులోకి వస్తే అప్పుడు అది చాలా గొప్పదవుతుంది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.